హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ 135. కథలోకి వెళ్ళడానికంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలానే స్టోరీ వినేసిన తరువాత సైలెంట్గా వెళ్ళిపోకుండా మీ అభిప్రాయాలని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే లైక్స్ ఇస్తూ సపోర్ట్ చేయండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. విహాన్కి అదంతా ఎంత కష్టంగా ఉన్నా సరే ఫేక్ స్మైల్ మొహం మీద తగిలించుకుని మౌనంగా అక్కడ జరిగేది చూస్తూ ఉంటాడు. స్టేజ్ కింద ఒక మూల కూర్చుని ఉన్న బుజ్జి, సరళ, సత్యం గారు రఘురాం గారు మాట్లాడుతున్న ప్రతి మాటని శ్రద్ధగా వింటూ తమ కూతురు గురించి ఆయన అంత గొప్పగా చెప్పడం విని మురిసిపోతూ ఉంటారు. తమ కూతురు ఎంతో అదృష్టం చేసుకుంటే గాని ఇలాంటి అత్తమామలు దొరకరు అని కూతురు అదృష్టానికి మనసులోనే ఉప్పొంగిపోతారు. అంత లగ్జరియస్ స్టేజ్ మీద మహారాజులకు కూడా ఇలా చేయరు అంటే వాళ్ళ దృష్టిలో అలాంటి కుర్చీలో కూర్చుని ఉన్న తమ కూతురిని అల్లుడిని చూసుకుంటూ ఉంటే వాళ్ళకి మాటల్లో వర్ణించలేనంత సంతోషంగా ఉంది. తమ కూతురు అల్లుడు అక్కడ అలా కూర్చుని ఉంటే వాళ్ళ కంటికి మహారాజు మహారాణి సింహాసనం మీద కూర్చున్నట్టుగానే అనిపిస్తుంది. ఎంతో అద్భుతంగా వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ మాటలు వింటూ ఇంతటి అదృష్టానికి మేము తగిన వాళ్ళమేనా అనుకుంటారు పాపం. రఘురాం జానకి గారు ఇద్దరు ఇంకాసేపు హారిక గురించి వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడి ఓకే గైస్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ మీ అందరూ స్టేజ్ మీదకి వచ్చి మా అబ్బాయిని కోడలిని విష్ చేస్తారని, మీ బ్లెస్సింగ్స్ వాళ్ళకి ఇస్తారని కోరుకుంటూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను అని ఆయన మాట్లాడడం ఆపేస్తారు. రాయన్ థ్రోన్ చైర్లో తన భర్త పక్కనే కూర్చున్న హారికకి నిప్పుల కుంపటిలో కూర్చున్నంత వేడిగా అనిపిస్తుంది. విహాన్కి ఆమె పక్కన కూర్చోవడం కూడా ఇష్టం లేదు అని అతను తనని చూసే చూపుల్లోనే అర్థమవుతుంది ఆమెకి. కానీ ఆ క్షణం ఆమె అంతమంది ముందు లేచి పక్కకి వెళ్ళలేదు కనుక అతని చిరాకును కూడా మౌనంగా భరిస్తూ ఎప్పుడెప్పుడు తనని అక్కడ నుండి కిందకి వెళ్ళిపోమ్మంటారా అని తనలో తను అనుకుంటూ, స్వామి ఇక్కడ నుండి వెళ్ళే వరకు నా వల్ల ఎలాంటి పొరపాటు జరగకుండా చూడు స్వామి చాలు అని దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉంటుంది లోపల అనుక్షణం. రఘురాం జానకి దంపతులు ఇద్దరూ మాట్లాడడం పూర్తయింది అన్నట్టు కాస్త పక్కన నిలబడగా రిసెప్షన్కి విచ్చేసిన వివిఐపీలు ఒక్కొక్కరిగా స్టేజ్ మీదకి రావడం మొదలైంది. ఒకరి తరువాత ఒకరు అన్నట్టుగా స్టేజ్ మీదకి వచ్చి విహాన్ హారికాలని విష్ చేసి వాళ్ళతో తెచ్చిన గిఫ్ట్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళిద్దరి పక్కన నిలబడి ఫోటోలు దిగేసి కిందకి వెళ్ళిపోతున్నారు. స్టేజ్ కింద నుండి కానీ స్టేజ్ మీదికి వెళ్ళిన తరువాత కానీ హారికాని చూసిన కొంతమంది విహాన్కి పర్ఫెక్ట్ జోడీ అని ఫీల్ అయితే యాజ్ యూజువల్ మరికొందరు మాత్రం ఫారిన్లో చదువుకుని వచ్చిన విహాన్ వర్ధన్కి పల్లెటూరిలో పుట్టి పెరిగిన ఈ అమ్మాయితో పెళ్ళేంటి, అసలు విహాన్ వర్ధన్ ఒక విలేజ్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రీజన్ ఏంటి, అసలు మనందరికీ తెలియని రహస్యాలు ఈ పెళ్లి వెనుక ఏమైనా ఉన్నాయా అంటూ గుసగుసలాడుకుంటూ చెవులు కొరుక్కుంటుంటారు. కొంతమంది ఈ రోజుల్లో ఇంత సాంప్రదాయబద్ధంగా ఉండే అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది, విహాన్ వర్ధన్ చాలా లక్కీ ఫెలో కాబట్టి ఇంత పద్ధతి కలిగిన అమ్మాయి దొరికింది అని అనుకోకుండా ఉండలేకపోతారు. కొంతమంది పెళ్లి కాని బిజినెస్ మ్యాన్స్ మాత్రం హారికా లుక్స్కి ఫ్లాట్ అయిపోయి ఇలాంటి అమ్మాయిలందరూ మనలాంటి వాళ్ళకి ఎందుకు తగలరురా బాబు అనుకుంటారు. మరికొందరు మాత్రం హారికాని చెడు దృష్టితో చూస్తూ ఫిగర్ కత్తిలా ఉంది, విలేజ్ గర్ల్ అయితే ఏంటి పర్ఫెక్ట్ బాడీని మెయింటైన్ చేస్తుందిగా, ఇలాంటి ఫిగర్తో ఒక నైట్ గడిపినా చాలు దిల్ ఖుష్ అయిపోతుంది అని వల్గర్గా కామెంట్స్ చేసుకుంటారు. ఇలా అక్కడ ఉన్న వాళ్ళలో హారిక మీద ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం, ఒక్కొక్కరిది ఒక్కొక్కరి ఆలోచన విధానం. వాటన్నిటి మధ్యలో గెస్ట్లందరూ వాళ్ళని విష్ చేయడం, ఫొటోస్ దిగడం, గిఫ్ట్స్ పరంపర అన్నీ ఒకదాని తరువాత ఒకటి జరిగిపోతూనే ఉన్నాయి.
అలా 2, 3 గంటల పాటు వచ్చిన గెస్ట్‌లందరూ గిఫ్ట్‌లు ఇచ్చి, విష్ చేసి, ఫోటోస్ దిగేసి ఫుడ్ సెక్షన్ వైపు వెళ్ళిపోతారు. ఆ 3 గంటలు కూడా విహాన్ పక్కనే నిలబడి వచ్చిన ప్రతి ఒక్కరికి చిన్న స్మైల్ ఇచ్చి మేనేజ్ చేస్తుంది హారిక. వాళ్ళల్లో ఎంతోమంది ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించినా ఆమె కేవలం చిరునవ్వునే సమాధానంగా చెప్తుంది తప్ప నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడదు. కొంతమంది ఆమె ప్రవర్తన చూసి సిగ్గు, బిడియం, కొత్త వాళ్ళని చూస్తే వచ్చే అన్‌కంఫర్ట్ అనుకుంటే, మరికొందరు మాత్రం విలేజ్ గర్ల్ అయినా తమ ముందు యాటిట్యూడ్ చూపిస్తుంది అని తప్పుగా అనుకుంటారు. ఎవరి మనసులో ఆమె గురించి ఏమనుకున్నా సరే, ఆమె ఎక్కడ నోరు విప్పితే పొరపాటున ఏదో మాట్లాడబోయి, ఇంకేదో మాట్లాడేసి విహాన్‌కి కోపం తెప్పిస్తుందేమో అన్న కారణంతో ఆమె నోరు విప్పడానికే భయపడి ఏమీ మాట్లాడదు నోరు తెరిచి. హారికని ఒకవైపు గమనిస్తూనే వచ్చిన వాళ్ళందరితో నవ్వుతూ మాట్లాడుతూ, వాళ్ళు ఏవేవో ప్రశ్నలు అడుగుతూ ఉన్నా, లైక్ విలేజ్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రీజన్ ఏంటి? సడన్‌గా ఈ పెళ్ళేంటి? లాంటి క్వెషన్‌లు వేస్తుంటే వాళ్ళకి తగినట్టుగా ఆన్సర్ ఇస్తూ మళ్ళీ వాళ్ళని నోరెత్తకుండా పంపిస్తూ ఉంటాడు విహాన్. తన భర్త తనతో తప్ప పక్కన వాళ్ళ అందరితో కూడా నవ్వుతూ మాట్లాడడం చూసిన హారిక, ఎందుకు బావా నాకు మాత్రమే ఈ బంపర్ ఆఫర్‌ని కలిగించావు? అందరితో నవ్వుతూ సంతోషంగానే గడుపుతున్నావు కదా! నాతో మాత్రమే ఎందుకు ఒక్కసారి కూడా నవ్వుతూ ప్రేమగా మాట్లాడవు? అంత పెద్ద పాపం నేనేం చేశాను? అని బాధగా అనుకుంటుంది మనసులో. అలా కొన్ని గంటల అనంతరం వచ్చిన గెస్ట్స్ అందరితో ఫొటోస్ దిగడం అంతా పూర్తయిపోయింది. రఘురామ్, జానకి గారు వాళ్ళందరినీ ఫుడ్ సెక్షన్ వైపు తీసుకెళ్ళి ఎవరికి ఎలాంటి లోటు రాకుండా చూసుకోమని అక్కడ స్టాఫ్‌ని పురమాయించారు. కొంతమంది బాయ్స్ అండ్ గర్ల్స్ డాన్స్ ఫ్లోర్ దగ్గరికి వెళ్ళి డాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మరికొంతమంది డ్రింక్స్ సెక్షన్ వైపు వెళ్ళి ఎవరికి నచ్చిన డ్రింక్స్ వాళ్ళు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ అలా ఉండగా జానకి, రఘురామ్ గారు ఇద్దరూ సరళ, సత్యం, బుజ్జి దగ్గరికి వెళ్ళి వాళ్ళని స్టేజ్ మీదకి తీసుకెళ్ళి వాళ్ళతో కలిసి ఫొటోస్ తీయించుకుంటారు. అంతమంది ముందు స్టేజ్ మీదకి వెళ్ళడం వాళ్ళకి ఇబ్బందిగా ఉందని రాము అని ఎంత చెప్పినా జానకి, రఘురామ్ గారు వినరు. వాళ్ళు ఎంతమంది ఉంటే ఏంటి, వాళ్ళతో మనకేం పని, మీరు నాతో పాటు రండి అంటూ జానకి గారు స్వయంగా తన తమ్ముడిని, సరళ, బుజ్జితో పాటు స్టేజ్ మీదకి వెళ్ళి జంటలు జంటలుగా, గ్రూపులుగా రకరకాలుగా ఫోటోలు దిగుతారు. మొత్తానికి 12 గంటల లోపు రిసెప్షన్ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయిపోయి వచ్చిన గెస్ట్లందరూ అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసి వీళ్ళకి బాయ్ చెప్పేసి ఎవరి కార్స్లో వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోతారు. వాళ్ళంతా వెళ్ళిపోయిన తరువాత ఆ ఫోటోగ్రాఫర్స్ హారిక, విహాన్‌కి రకరకాల యాంగిల్స్‌లో ఫొటోస్ తీసుకుంటారు. అదంతా విహాన్‌కి ఎంత చిరాగ్గా ఉందో మాటల్లో చెప్పలేము. కానీ అక్కడ తన ఫ్యామిలీ మెంబర్స్ ముందు ఎలాంటి ఇష్యూ క్రియేట్ చేయడం ఇష్టం లేక ఫోటోగ్రాఫర్స్ చెప్పినట్టు ఫోజులు ఇస్తాడు. ఆ ఫోటో సెషన్ పూర్తయిన తరువాత తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి డిన్నర్ పూర్తి చేసి అక్కడ నుండి ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఇంట్లోకి వెళ్ళడమే విహాన్ ఎక్కడా ఆగకుండా నేరుగా తన రూమ్‌కి వెళ్ళిపోతాడు. విహాన్ వెనకే నిదానంగా వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాల్లో కూర్చుని రిసెప్షన్ ఎలా జరిగింది, ఎవరెవరు వచ్చారు, ఎవరితో ఎలా సంభాషణలు జరిగాయి, ఏర్పాట్ల గురించి, అక్కడ విషయాలన్నీ గురించి మాట్లాడుకుంటూ కాసేపు అక్కడే సమయాన్ని గడుపుతారు. కొద్ది సమయం రిసెప్షన్ గురించి మాట్లాడుకున్న తరువాత ఊర్లో విషయాల గురించి అడుగుతారు రఘురామ్, జానకి గారు. దాంతో సరళ, సత్యం గారు కాసేపు ఊరి విషయాలు అన్నీ చెప్పుకొస్తారు. తన తల్లి, తండ్రి అప్పుడప్పుడు బుజ్జి చెప్పే మాటల్ని శ్రద్ధగా వింటూ మళ్ళీ నేనెప్పుడు మా ఊరికి వెళ్ళేది, మా వాళ్ళందరినీ చూసేది అనుకుంటుంది మనసులో. కానీ ఎందుకో తెలీదు, తన అమ్మా నాన్నలు ఇంతకుముందు ఊరికి రమ్మని పిలిచినా సరే తన భర్తని వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేక, బావ చాలా బిజీగా ఉన్నాడు అమ్మా, బావని వదిలేసి నేను ఒక్కదాన్నే రాలేను కదా, బావ ఖాళీగా ఉన్నప్పుడు చూసుకుని వస్తానులే అంటూ ఏదో ఒకటి చెప్పి రోజులు నెట్టుకొస్తుంది హారిక. కాసేపయ్యాక
అప్పటికే టైం ఎక్కువ అయిపోయింది అని బాగా అలసిపోవడం వల్ల ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. కింద నుండి తమ గదిలోకి భయం భయంగానే వెళ్ళిన హారిక విహాన్ కోసం చూడగా అప్పటికే అతను డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్ మీద పడుకుని కనిపిస్తాడు. దాంతో ఏమీ మాట్లాడకుండా ఆమె కూడా మౌనంగా డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి శారీ మార్చుకుని నార్మల్ శారీ వేర్ చేసి కామ్గా సోఫాలో ముడుక్కుని పడుకుంటుంది. ఆ రాత్రి అలా గడిచిపోతుంది. సరళ సత్యం గారు మరుసటి రోజు సాయంత్రానికి కూతురికి, బుజ్జికి ఎన్నో జాగ్రత్తలు చెప్పి, జానకి రఘురాం గారితో ఎన్నో మాటలు మాట్లాడి, త్వరగా వాళ్ళ పని పూర్తయిన తరువాత ఊరికి తిరిగి వచ్చేయమని, పెద్దవాళ్ళు ఇద్దరూ ఇంట్లో లేకుంటే ఎంత బుజ్జి తనకి తోడుగా ఉన్నా హారిక ఒక్కటే ఉండడం కష్టమని మరీ మరీ చెప్పి తిరిగి ఊరికి వెళ్ళిపోతారు. ఊరికి వెళ్తున్న తమ తల్లి తండ్రి వైపు చూస్తూ కాస్త బెంగగా ఉన్నా సరే, వాళ్ళు ఇంకా 2 రోజులు ఇక్కడే ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ ఉన్నా, వాళ్ళిద్దరూ ఇక్కడే ఉంటే అక్కడ పశువులకి ఇబ్బంది అయిపోతుంది అని, పక్కింటి వాళ్ళు ఎక్కువ రోజులు పశువులు చూసుకోలేరు అని వాస్తవం గుర్తొచ్చి మౌనంగా తల్లిదండ్రుల్ని హత్తుకుని ఊరికి పంపిస్తుంది. అలా మరో 2 రోజులు గడిచిపోయాయి. ఈవినింగ్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన రఘురాం గారు జాను జాను అంటూ కేకలు పెడుతూ ఇంట్లోకి వస్తారు. ఎప్పుడూ లేనిది రఘురాం గారు అలా బయట నుండే పెద్ద పెద్దగా అరుస్తూ ఇంట్లోకి రావడం విన్న జానకి, హారిక ఇద్దరూ కిచెన్లో నుండి కంగారు పడుతూ పరుగున హాల్లోకి వస్తారు. సరళ సత్యం గారు అయితే ఎన్నో జాగ్రత్తలు చెప్పేసి తిరిగి ఊరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు రఘురాం గారు ఎందుకు బయట నుంచి అలా అరుస్తూ లోపలికి వచ్చారు? విషయం ఏమై ఉంటుంది? ఆ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. మీకు మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.